ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి ఏర్పాటు చేయబడ్డ జరుగుతున్న ఈ మహాసభలను బట్టి కూడా దేవుడికే మహిమ కలుగును గాక. మొదటి రోజు దేవుడు మహిమకరంగా ఈ సభలను జరిపించుకుని ఉన్నారు. రెండో రోజులో కూడా ఆయన నడిపించారు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట మొదటి సమూయేలు 25వ అధ్యాయము 6వ వచనము. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక. ఆమెన్. ఈ ఉదయకాలం దేవుడు వాగ్దానం చేస్తున్నారు. నీకును నీ ఇంటికిని నీకు కలిగి ఉన్న దాని అంతటికీ కూడా క్షేమం కలుగును గాక. అవునండి, మనకు మన కుటుంబానికి మనకు కలిగి ఉన్న దాని అంతటికి కూడా క్షేమము ఉంటేనే అది మనకు ఆనందం అండి. కొంతమందికి ఈ లోకంలో ఎంతో ఉంటుంది, ఆస్తి ఉంటుంది, ఆనందం ఉండదు. సంపద ఉంటుంది, ఆనందం ఉండదు. దేవుడు సెలవిస్తుంటారు, ఆపద కాలం ముందు ఆస్తి అక్కరకు రాదు. దాంట్లో క్షేమము లేకపోతే ఉపయోగం ఏమీ లేదండి. దేవుడు ఈ ఉదయకాలం మాట్లాడుతున్నారు. నువ్వు ఏమి కలిగి ఉన్నా నీకు నీ ఇంటికి నీకు కలిగి ఉన్నదంతటికీ కూడా దేవుడు క్షేమాన్ని అనుగ్రహించాలని ఆశపడుతున్నారు. మనం ఆయన యందు భయభక్తులతో ఆయన్ని సేవించుకుంటూ ఉందాము. నిజమేనండి, దేవుడు అనుగ్రహించు క్షేమము మనకు లేకపోతే ఎంత ఉన్నా కూడా అది వ్యర్థమే. దేవుడు కలిగి ఉన్న కుటుంబాలు ఏమీ లేకపోయినా చాలా సంతోషంగా ఉంటాయండి, ప్రశాంతంగా ఉంటాయి, క్షేమంగా ఉంటాయి. దేవుని కలిగిన కుటుంబాలుగా మనం ఉండడం అనేది నిజంగా దేవుని కృప. చాలామంది చాలా సంపాదిస్తూ ఉంటారు, ఉదయం నుండి నైట్ వరకు సంపాదిస్తూ ఉంటారు. వండుకున్న దానికి తినే సమయానికి వచ్చేటప్పటికి వారికి ఏంటంట ప్రశాంతత ఉండదు, వారికి క్షేమం ఉండదు. మరి ఊరికే గొడవలు, ఇబ్బందులు, సమాధానం లేని పరిస్థితులు. ఇదిగో దేవుడు సెలవిస్తున్నాడు, నీకు నేను క్షేమాన్ని అనుగ్రహిస్తాను అని సెలవిస్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. మనందరం కూడా దేవుడు అనుగ్రహించి క్షేమాన్ని మనం పొందుకుందాము. మనము మన కుటుంబం మన కలిగి ఉన్నదంతటికీ కూడా దేవుడు సమృద్ధిని క్షేమాన్ని అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జయం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలమైనా మీరు వాగ్దానం చేస్తున్నారు ప్రభా, నీకును నీ కుటుంబమునకు నీకు కలిగి ఉన్నదంతటికీ క్షేమం కలుగును గాక అని వాగ్దానం చేసిన దేవా, మీకే స్తోత్రం అయ్యా. ఈ ఉదయకాలం ఎవరైతే నేను ఈ వాగ్దానాన్ని నమ్మి వింటున్నారో, ప్రార్థన చేసుకుంటున్నారో, వారి జీవితంలోనైనా దేవా మీకు స్తోత్రాలు క్షేమాన్ని అనుగ్రహించండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండినట్లు మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కాపుదల కృప అనుగ్రహించండి తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము ఏమై ఉన్నాము కేవలం మీ కృప వల్ల మాత్రమే మేము ఇలా ఉన్నాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న రాజా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఈ సమయంలోనైనా దేవా స్తోత్రం నైనా ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని కావలసిన కాపుదల కృప, ఆరోగ్యం, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించండి. చదువుల్లో తోడుగా ఉండండి ప్రభా. ఈరోజు ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. మరి ముఖ్యంగా జరుగుతున్న సభల్లోనే రెండో రోజు మీ కాపుదలను కృపను అనుగ్రహించండి. సభకు వస్తున్న ప్రతి బిడ్డని మీరు పట్టించుకుని వారి ప్రయాణాల్లో తోడుగుండి క్షేమాన్ని అనుగ్రహించండి. నిశ్చయంగా అందరితో మీరే మాట్లాడతారని ఈ ఉదయకాలం ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించి వారి కుటుంబానికి క్షేమాన్ని మీరే అనుగ్రహిస్తారని, సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తున్న నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ జరుగుతున్న మరి కల్వరి క్రీస్తు దైవ ప్రత్యక్షత సువార్త మహోత్సవములలో మీరందరూ కూడా పాలు పంచుకోండి. సభ యొక్క దీవెనలు, ఆశీర్వాదములు మీరందరూ పొందుకుంటారని దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.